Are there any challenges for you when you are doing in handling the character? No, this is according to my character, only the brain game. బార్బరికా సమస్య నాదైనప్పుడు సమాధానం నేనే చెప్పాలి. Because even Prime Minister of this country has taken your titles, no name. कट्टप्पा मारी ना निलिंदवे. बाहुबली फिल्म में एक कट्टप करके पात्र था, कट्टप. In this journey, where do you place this film? People used to watch so many. ఆల్మోస్ట్ మారుతి గారు నేను అయితే ఒక 6 months ఒక పక్క రాజాసాబ్ షూటింగ్ అవుతుంది, ఒక 6 months నేను ఆయనతో ట్రావెల్ చేశాను. స్క్రిప్ట్ కన్స్ట్రక్షన్ మారుతి గారితో కూర్చొని హారర్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ చేస్తున్నాను కదా, అవును, ఫ్యాంటసీ థ్రిల్లర్. అంటే మరి ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడ్డం కానీ మీ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద పడ్డం కానీ జరగలేదా? నా ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద పడి ఉంటుంది మేబీ. ఇట్స్ ఎ వెరీ బిగ్ స్టేట్మెంట్. తీస్తే ప్రాపర్గా తీయండి, లేకపోతే సినిమాల్లోకి రాకండి. ఫస్ట్ టైం మన తెలుగులో ఈ కంటెంట్ వస్తుంది, ఖచ్చితంగా ఆదరిస్తారు ఆ నమ్మకం నాకు. నాళ్ళుండి చంపినడు రేపు ఇదే టైం కల్లా సచ్చి శవ మీద వెళ్తాడు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ ఫెంటాస్టిక్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్. నౌ రేపు ఆగస్టు 22వ తారీఖున అద్భుతమైన ఒక ఫిల్మ్ మీ ముందుకు రాబోతోంది. దాని పేరే త్రిబాణధారి. బర్బరీకుడు గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఘటోత్కచుడి కుమారుడు అండ్ భారతీయ యుద్ధంలో చాలా గొప్ప పాత్రను పోషించిన ఒక గొప్ప మహావీరుడు బర్బరీకుడు. ఆ టైటిల్ అసలు రావడం అన్నది చాలా ఒక గొప్ప యోగం, గొప్ప విశేషంగా సినిమా గురించి 100% చెప్పి తీరాలి. అండ్ అఫ్ కోర్స్ ఆ కంటెంట్ కూడా అదిరిపోయింది. ట్రైలర్స్ అవి చూస్తే ఎంత బాగుందో అనిపించేటట్టుగా ఉంది. అండ్ దాని అంతటికీ ప్రధానమైన కారణం మనం అందరం ఎంతో బాహుబలి సినిమా నుంచి తెలుగు ప్రేక్షకులు, అంతకుముందు నుంచి తమిళ ప్రేక్షకులు నెత్తి మీద పెట్టుకుని బ్రహ్మరథం పట్టిన గొప్ప నటుడు, గ్రేటెస్ట్ యాక్టర్ సత్యరాజ్ గారు ఈ సినిమాలో ప్రధానమైన క్యారెక్టర్ చేయడం అన్నది ఈ సినిమాకి చాలా గ్రేటెస్ట్ ప్లస్ పాయింట్. అండ్ ది మోస్ట్ డైనమిక్ ప్రొడ్యూసర్, యంగ్ ప్రొడ్యూసర్ విజయ్ పాల్ గారు ఈ సినిమాని నిర్మించారు. అండ్ డైరెక్టర్ మోహన్ శ్రీవత్స ఈ సినిమాని చాలా ఆసక్తికరంగా రక్తి కట్టించారని సినిమా గురించి ఇండస్ట్రీలో చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యం అన్నిటినీ కలిపి నేను వాళ్ళని ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. వెల్కమ్ టు దిస్ ఇంటర్వ్యూ. కైండ్లీ థ్యాంక్ యూ సార్. నేను మిమ్మల్ని అడగాలి, ఎందుకంటే బాహుబలి దగ్గర నుంచి మిమ్మల్ని అందరూ సినిమాలో పెట్టేసుకుందాం ట్రై చేస్తున్నారు, అవునా? Yes, sir. Yes, yes. బాహుబలి నుంచి తెలుగు పురించిదే, తమిళ్లో సినిమా తెలుగు కొంచెం ఓకే, నో ప్రాబ్లం. I can understand a little, sir. After Bahubali, everybody is trying to cast you in the film. Are you really happy with those characters, or you are just doing it professional wise? No, sir. First thing I want to thank to Mr. Rajamouli garu, because he only made me like that. So busy actor in Telugu. No, I like to do variety of characters. That's why I am doing. Okay. Yeah. Because you can't get always Kattappa. if the character should be like Kattappa only, I act means I can't act in movies. Of course. But of course, in this film, I like to travel my career like Amitabh Bachchan sir. Okay. Amitabh Bachchan garu kind of. And now you want to continue like that? Like that only, because like Cheenikam kind of characters, like this Barbarika. If the film is made it in the Hindi, definitely this character Amitabh ji only will do, I think, maybe. Or otherwise Nana Patekar kind of artist only. South Amitabh Meru. Yeah, no. There is only one Amitabh. అంటే మీ క్యారెక్టరు మిమ్మల్ని అడిగేటప్పుడు మీరు అర్థం చేసుకోండి, అంత ఇన్ని తెలుగు సినిమాలు చేస్తూ ఇంకా తెలుగు రాదనడం మాత్రం ఇట్ ఈస్ నాట్ పార్డనబుల్. Yeah. That's because sir, in everybody has got some setbacks. Because for me, this learning a new language is a very tough job for me. In this age, normally my character is I want to squeeze myself for a great success. Whatever comes in life, it's okay. Of course, sir. Yeah, of course. So whatever, if see,
anybody can like to dance, but for some heroes only dance suits very well. డాన్స్ Suits very well. The same steps everybody is doing, but for some particular hero only it suits very well. ఓకే ఇన్ డాన్సింగ్ మోడల్ Yeah, whom do you like most? Yeah, for some, because of setbacks, I have a setback of learning a new language. Okay. That may be a kind of dyslexia. It connects with that. I don't know. Yes, this Yeah, is. kind of thing. But I can manage by prompting. I can do my own That's dubbing. in not a this film. problem. That's not a problem. Because after you go Yeah, back yeah, to yeah, Madras, yeah. there won't be anybody in your household who can speak Yes, yes, Telugu. yes, yes, yes. Even servant maid Yes, also yes, will not yes. be there. Yeah, ಅವರು ತಮಿಳೇ ಪೇಸುವಾರು Yes, அப்ப என்ன பண்ணும் தெலுங்கு வரே வராது. yes, yes, yes. So tell something about this character, sir. What kind of a character? This is the title character you're doing? Yes, sir. Yeah, of course, sir. The title character is me only. That's what I am telling you. I am expecting this kind of character only. Oh, Instead just doing father character to hero and father character to heroine, there may be good scopes, but the character like this has got lot of scopes for an actor. okay. This kind of character. Which side it is leaning, sir? It is a fully entertainment, serious. What kind of a character this is? If you want to tell about it. No, I can do any kind of characters, because when I was doing as hero, there are lot of sarcasm and comedy in my character. Yes, I know. Yeah, even though I am a hero, I did so many. அந்த படத்தில் பேர் என்ன? நீ வடிவேலு English Karan. English Karan means English word. English word. Because he is mentally like a Western kind of philosophy. Yes. That's why. No, you had done every kind of a role Yes, when yes, you were yes, a hero. yes. I know. Yeah. I know personally. Vatril, everything. I still remember Yeah. that film. But nowadays in this age, I want to do a character like this only. Just I want to do. Actually, I want to do lead roles in the movie. You don't want to romance? Not in this age. How can you can do romance since according to my age. There is no age limit to do a hero character. If there is not duet sequence, in any age you can do Late age romance. lead roles. For example, recently there is a web series 0 Day. Robert De Niro. Yes, he did. He did the lead role. He is 81. I am just 70. You told it like I'm just 16. Just 17. Instead of 71, I can say 17. 17. Yeah. 17. So in your career, spanning from a very long time, in Tamil, Yes, you did yes, many films as a hero and character artist, and you have been very famous in Telugu, South, South and in the entire country. Because even Prime Minister of this country has taken your titles, name. Kattappa. Kattappa Marina, Nilindave, and the Sanranga. Yes. And in this journey, where do you place this film, that director and this producer? Because you have done with legends. Yeah, this is script is the hero. That means director is the hero. Director. In this film. Because nowadays after Corona, people used to watch so many other language films. Other language means not only English, like Poland, Belgium, Russian, Korean. Chinese movie, Japanese movie, then especially Malayalam movies, because people are ready to watch some different kind of movies, especially because of this web series. Because of OTT platform, their taste changed. There is always a mass hero fan following is there. That is totally different. Apart from that, people are eagerly waiting for this kind of content. Exactly. మీరు డైరెక్టర్గా మోహన్ శ్రీవాత్స, దీని గురించి మీరు మాట్లాడాలి అంటే, బికాస్ మిమ్మల్ని కంప్లీట్గా కర్త కర్మ క్రియ అయి మారుతి గారు వెనకాతలు ఉండి దీన్ని పుష్ చేశారు, దీనికి ఏదో సహకారం, సపోర్టు, ప్రోత్సాహం అందించారని వింటున్నాం.
మీ ఏ రకమైన సపోర్ట్ మీకు ఆయన దగ్గర నుంచి ఉంది? అంటే కథని ఓకే చేయడంలోనా, కథని తయారు చేయడంలోనా, ఎలా? యాక్చువల్లీ జనరల్గా మారుతి గారు వస్తే ప్రెజెంట్స్ అని వస్తారు జనరల్గా. ఆయనకు ఒక ఆడియన్ ఉన్నారు, స్పెసిఫిక్ ఆడియన్ ఉన్నారు. ఇలాంటి కథ ఆయనకి చేయడానికి అసలు డేర్ లేదు యాక్చువల్లీ. ఇలాంటి అంటే ఈ టైప్ ఆఫ్ జోనర్ అతనికి తెలియదు, కానీ కథ చెప్పినప్పుడు కనెక్ట్ అయిపోయాను. ఇలాంటి కంటెంట్ ఎందుకు అప్పుడు స్టార్ట్ అయింది ఆయనకి ఇంట్రెస్ట్. తర్వాత నేను ఒక లైన్ అనుకున్న తర్వాత ఆ లైన్లో మార్పుల కోసం కూర్చున్నాను. ఆల్మోస్ట్ మారుతి గారు నేను అయితే ఒక 6 months ఒక పక్క రాజాసాబ్ షూటింగ్ అవుతుంది, ఒక 6 months నేను ఆయనతో ట్రావెల్ చేశాను. స్క్రిప్ట్ కన్స్ట్రక్షన్ మారుతి గారితో కూర్చొని ఒక ఆర్డర్కి తీసుకొచ్చి మళ్ళీ ఇంకో 6 months రైటర్స్ పెట్టుకొని ఇలాగ ఒక 1 year ప్రీ ప్రొడక్షన్ చేసాం సార్ కథ మీద. కథ అసలు హిట్ చేయాలి, ప్రతి క్యారెక్టర్ ఓన్ చేసుకోవాలి ఆడియన్. అందుకే మీరు చూస్తే మీరు ఇప్పుడు ప్రతి క్యారెక్టరు కథలో కూర్చుంటుంది సార్. ఓకే, అవుట్ ఆఫ్ స్క్రిప్ట్ లాగా ఉండదు, అంటే కథకి అవేగా ఉంటాడు, అందులో కూర్చుని ఉంటుంది. ప్రతి క్యారెక్టరు మనకి ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తారు. అంటే ఇది థ్రిల్లర్ అండి, హారరా ఏంటి? ఇది ఎమోషనల్ థ్రిల్లర్ సార్, ఎమోషనల్ థ్రిల్లర్ అనాలి. ఇది నేను ఎలా డీల్ చేశానంటే, ఇప్పుడు జనరల్గా మలయాళం కంటెంట్స్ ఒక టైప్ ఆఫ్ కంటెంట్స్ వస్తున్నాయి థ్రిల్లర్. రీసెంట్గా తొడరం అని ఒక సినిమా వచ్చింది. తొడరంలో ఒక థ్రిల్లింగ్ ఎమోషన్ ఉంటూనే ఒక కమర్షియాలిటీని జోడించారు. అది నాకు తెలిసి 150-200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా మోహన్ లాల్ గారిది. అట్లా ఏంటంటే ఎంతసేపు మనకి తెలుగు ఆడియన్స్ నుంచి ఒక మాట వింటున్నాం, ఎందుకంటే వాళ్ళకి నచ్చిన కంటెంట్ మనం ఇవ్వాలి. వాళ్ళు మలయాళం సినిమాలు చూసి ఆ కంటెంట్ చూసి అలాంటి కంటెంట్స్ మన తెలుగులో ఎందుకు రావు? ఫస్ట్ టైం మన తెలుగులో ఈ కంటెంట్ వస్తుంది, ఖచ్చితంగా ఆదరిస్తారు ఆ నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నేను తెలుగు కమర్షియాలిటీ, తమిళ్ రియాలిటీ, మలయాళం కంటెంట్, ఈ మూడింటిని జోడించి చేశాను సార్. మీకు అందుకే మీరు టీజర్ చూసినా, ట్రైలర్ చూసినా మీకు ఆఫ్ డార్క్, రియాలిటీ లొకేషన్స్ అంటే రియల్ లొకేషన్స్లోని లైట్ సోర్సెస్ గట్ట బాగా వాడారు. మేకప్లు వేసేసి అట్లా కాదు, మేకప్లతో లేకుండా అసలు రియల్గా చేసాం సార్. ఓకే, ఇంతకు ముందు అంటే ఏ సినిమా పోలిక దీనికి ఉండదండి? అసలు ఏ సినిమాని పోల్చడానికి లేదు. చాలా సినిమాలు వచ్చాయి, వరుణ్ గారు కొన్ని సినిమాలు తీశారు, చాలా మంది తీస్తూనే ఉన్నారు. ఎందుకు మీ పక్కనే మీ మారుతి గారే ఇప్పుడు రాజాసాబ్ చేస్తున్నాడు, హారర్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ చేస్తున్నారు కదా, ఫ్యాంటసీ థ్రిల్లర్. అంటే మరి ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడ్డం కానీ, మీ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద పడ్డం కానీ జరగలేదా? నా ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద పడి ఉంటుంది మేబీ. ఇట్స్ ఎ వెరీ బిగ్ స్టేట్మెంట్. నా ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎందుకంటే ఆయన కప్ ఆఫ్ టీ కాదు ఈ సినిమా. ఇది బాగుంది, వెల్ సెడ్. సో నా ఇన్ఫ్లుయెన్స్ 100% పడి ఉండాలి, కానీ అతనికి థ్రిల్లర్స్ చాలా ఇష్టం. చెప్తుంటారు, మహారాజా చూసావా మోహన్ నువ్వు అడుగుతుంటారు. చూసాను సార్, దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. తొడరం చూసావా, లేకపోతే పని అనే సినిమా చూసావా, మలయాళం గురించి మాట్లాడుతుంటారు. ఆయనకి లోపల ఇంట్రెస్ట్ ఉందండి, బట్ ఆయన ఒకటి బిల్డ్ చేసి పెట్టుకున్నాడు. ఇలాంటి కంటెంట్స్ మొదటి నుంచి ఇలాంటి కంటెంట్స్ ఆదరిస్తున్నారు. ఎక్కడ డైవర్ట్ అయితే ఆడియన్, అతనికి డిస్ట్రిబ్యూటర్లు కొంతమంది అతని సైడ్ అలా ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే స్క్రిప్ట్ కథని నమ్మి, కాంటెంట్ని నమ్మి డేర్ చేస్తున్నారు సార్. అతని ఇది మారుస్తున్నారు, ట్రాక్ మారుస్తున్నారు ప్రెజెంట్స్లో. అదే మేబీ అతను తీయటంలో అదే ప్రేమ కథా చిత్రం, రాజాసాబ్ ఇలా వెళ్తారేమో కానీ, బట్ ప్రెజెంట్స్లో ఒక కొత్త వరవడి. అదే ప్రభాస్ గారు కూడా నాకు అలాంటి సినిమా కావాలని అడిగి మరీ చేయించుకున్నాడు అంట కదా. అవును, ప్రభాస్ గారు కూడా అడిగి మరీ చేయించుకున్నారు, ప్రేమ కథా చిత్రం నాకు కావాలని. అవును కదా. ఇప్పుడు విజయపాల్ గారి నిర్మాతగా ఇప్పుడు మధ్య రోజుల్లో చాలా సినిమాలు వస్తున్నాయి. అంటే ఏదో సామెత చెప్పినట్టు అలాగ అనకూడదు కానీ, బట్ సినిమాలు పెద్ద హై ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్, ఎవరి మట్టుకాళ్ళు మేము చాలా కష్టపడ్డామండి, అనుకున్నట్టుగా తీసాం, చాలా ఖర్చు పెట్టాం, మా డైరెక్టర్ రాత్రి పగలు కష్టపడ్డాడు, ఇలాంటివన్నీ కామన్గా మేము వింటుంటామండి. బట్ ఇప్పుడు మీ సినిమా రిలీజ్ అవుతున్నది, ఈ సినిమాని ఆడియన్స్ చూడాలి, ఆడియన్స్ 100% ఎంజాయ్ చేసి ఎంకరేజ్ చేస్తారు అని చెప్పాలంటే మీరు ఏం చెప్తారండి? యాక్చువల్గా ఇందాక మీరు చెప్పినట్టు ఏ మూవీ ప్రమోషన్లోనైనా కష్టపడ్డది అది చెప్పాను, కానీ నా టీంకి చెప్పాను. యాక్చువల్గా నా పర్సనల్ కానీ, మీ పర్సనాలిటీ కానీ, లేదంటే సినిమా కష్టం కానీ ఆడియన్కి అవసరం లేదు. ఎందుకంటే అతను పెట్టే 150-200 రూపీస్ కష్టపడి వచ్చింది. మనం ఏం కావాలి, అతను ఎంటర్టైన్ కావడానికి ఆ 3 hours ఏదైతే స్క్రిప్ట్ ఇవ్వాలనుకుంటున్నామో అది అద్భుతంగా వాళ్ళ 200 రూపీస్కి సాటిస్ఫై అయ్యేలా ఇచ్చామా లేదా, దాని మీద కష్టపడండి. దెన్ క్లాప్స్ అనేది అవే వస్తాయి. మన కష్టం గురించి చెప్పాల్సిన పని లేదు, ఇట్స్ అవర్ జాబ్ అని నేను వాళ్ళకి చెప్పా. అందుకని ఎవరు కూడా మాట్లాడడానికి కూడా
అది చెప్పరు, మేము ఇంత కష్టపడ్డాం నైట్ డే అండ్ నైట్, ఇది ముందే స్ట్రిక్ట్ చెప్పారు అనమాట నేను. ఓకే. సో ఈ కంటెంట్లో కూడా ఏంటంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఆడియన్ ఎవరైతే, ఇప్పుడు నేను ప్యాటర్న్ గమనించాను, బలగం తీసుకోండి, మొన్న కోర్టు తీసుకోండి, ఇట్లాంటి ఏవైతే ఒక యూనిక్ కాన్సెప్ట్ తోటి వచ్చి ఒక ఎమోషన్ ఇచ్చి అవి సక్సెస్ చేస్తున్నారో ఆ ప్యాటర్న్ చూసిన తర్వాతే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆడియన్కి 100% ఏదో చిన్న సినిమా తీస్తున్నాం మనకి బడ్జెట్లో అయిపోవాలా ఇచ్చేయాలా అట్లా కాకుండా ఖచ్చితంగా కాన్సెప్ట్ను కంటెంట్ను ప్రాపర్గా మేక్ చేసి ఇస్తే డెఫినెట్గా ఆడియన్స్ చూస్తాడు. అది నమ్మే నేను దీనిపైన ఖర్చు పెట్టానండి. ఓకే, అంటే బాగా ఎక్కువైందండి బడ్జెట్? పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ పెట్టాం సార్. ఎందుకండి పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ? మేకింగ్ ఇప్పుడు భారీ వర్షంలో తీయాలి, రియలిస్టిక్ లొకేషన్లో తీస్తున్నాం, అండ్ డేస్ కూడా ఆల్మోస్ట్ ఒక పెద్ద సినిమాకి అయినన్ని డేస్ అయినాయి, ఆల్మోస్ట్ 70-75 డేస్ అయినాయి. అండ్ ఎవ్రీ మూమెంట్ అంటే ఎవ్రీ క్యారెక్టర్, ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూస్తే ఓ క్యారెక్టర్ ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్తుందో తెలియదు, అంటే కొన్ని ఇందులో అట్లా కాదు, ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా ఒక పర్పస్ ఉంటుంది, ఒక ఆర్క్ ఉంటుంది. అండ్ మీరు కథ ఏ యాంగిల్లో చెప్పినా, అంటే ఈ క్యారెక్టర్ని తీసి కథ చెప్పమంటే చెప్పగలుగుతారు చూసిన తర్వాత, అక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ తన దగ్గర ఎండ్ చేయొచ్చు. అట్లాంటి కథ జనరల్గా ఇట్లాంటి కథల్ని ప్రజెంట్ చేయడం అంటే మేక్ చేసి, అంటే ఒక డైరెక్టర్గా చూపించడం, కొత్తవి తీయాలనుకుంటారు కానీ మేకింగ్ ప్రాసెస్లో ఫెయిల్ అవుతుంటారు. ఇక్కడ మా డైరెక్టర్ సక్సెస్ అయ్యారు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఓకే, ఎందుకంటే ఇట్లాంటివి తీయడం అనేది అంత ఈజీ కాదు, బట్ తీసి చూపించారు, అందుకే నాకు కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే, అంటే మొట్టమొదటి అసలు డైరెక్టర్గా ఆయన మీ దగ్గరికి వచ్చి ఏది చెప్తే మీరు ఇంప్రెస్ అయిపోయి దిగిపోయారండి? నేను చెప్పగానే ఇంప్రెస్ అవ్వలేదు సార్, ఆల్మోస్ట్ ఒక 1 year పాటు తిరిగాడు ఒక చిన్న లైన్ పట్టుకొని, అంటే ఇదే కథ లైను చిన్నగా చెప్పాడు అనమాట, చిన్న బడ్జెట్లో చేద్దామని. కథ విన్న తర్వాత నేను నాకు తెలిసిన వాళ్ళ ద్వారా మారుతి గారిని అప్రోచ్ అయ్యాను, ఇలా చేస్తే మీకు ఆయన చెప్పినట్టు అదే బడ్జెట్లో చేస్తే ప్రాబ్లం అవుతుంది, ఇది తీస్తే ప్రాపర్గా తీయండి లేకపోతే సినిమాల్లోకి రాకండి అని ఒక మంచి మాట చెప్పారు. సో నేను దాన్ని నమ్మి ఏం చేశానంటే తీస్తే బాగా తీద్దాం అని చెప్పేసి ఆ మారుతి గారికి ముందే చెప్పారా? ప్రొడ్యూసర్ వస్తే ఇలా చెప్పండి సార్ మీరు అని. ఈయన తీసుకెళ్తే వెళ్ళారా? యాక్చువల్లీ ఈయన చెప్పేటప్పుడు మారుతి గారి దగ్గరికి వెళ్ళు, ఆయన మాటలు నీకు నచ్చితేనే చెయ్యు, లేదంటే నువ్వేదనుకుంటున్నావు అది చేద్దాం అని ప్రామిస్ చేశారు నాకు. నువ్వు ఇన్ని రోజులు తిరిగావు, నీకు నేనేమి పొరపాటును కూడా సినిమా చేయను అని అన్నాను. మారుతి గారి మీద మీ నమ్మకం ఏంటండి? మధ్య రోజుల్లో ఆయన ఫిల్మ్స్ కొంచెం మిస్ఫైర్ అయినాయి. అది ఏముంది సార్, ఈ రోజు ఒకటి మిస్ఫైర్ అవుతుంది, రేపు ఇంకోటి హిట్ అవుతుంది, దాన్ని మనం క్రైటీరియా కింద తీసుకోలేము కదా సార్. ఓకే, సో ఈజ్ ఎ వెరీ నాలెడ్జబుల్ పర్సన్ అండ్ అది ప్రూవ్ అవుతుంది కూడా. ఒక సినిమాని పట్టుకుంటే ఇప్పుడు రాజాసాబ్ వచ్చేది కాదు ఆయన అట్లా మనం అనుకుంటే. సో అది నేను క్రైటీరియా కింద తీసుకోలేదు సార్. ఇప్పుడు ఏదైనా ఎవరైనా సరే వాళ్ళ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉంటేనే అంత దూరం ఎదుగుతారు. ఒక్కటేదో జరిగింది కదా లేకపోతే ఇంకేమో అవుతుంది అని చెప్పేసి మనం అనుకుంటే యాడ్ అవుతుంది సార్. అందుకనే నేను రాజాసాబ్ 100% పెద్ద హిట్ సినిమా, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ ఇప్పుడు మీరు సార్ కమింగ్ టు యువర్ పాయింట్, what is the special touch you felt about this character in the film? Were there any challenges for you when you were doing in handling the character, or it was just a cakewalk for you? No, this is according to my character only the brain game. Mm-hmm. The heroism comes not through the physical action and like that. Okay, This is only a brain game. Being a psychiatrist, you can't go and fight. You like only the regular action. design the game. Yeah, design the game. Mm. Yeah. So that works out very well. Okay. No, sir, like we can say an example like Wednesday Nasiruddin Shah character, no? Mm-hmm. Yeah, he's simply sitting and did everything. Even in what do you call Mohanlal's film in Yes. Malayalam, Yeah. he only comes at the end of the scene as though, దృశ్యమా? not Drishyam. Our Chiranjeevi sir did that. Godfather. Tamil Malayalam Godfather. లూసిఫర్. Lucifer. You know, at every end of the scene, he will come onto the screen Right. as though he has planned it, he has done that. You know,
లైక్ దట్ యువర్ క్యారెక్టర్ అలాంటి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా మీకు ఆ క్యారెక్టర్ కట్ చేసి? అంటే సార్ క్యారెక్టర్స్ ఇప్పుడు ఇందులో ఉన్న అందరూ కూడా హీరోలే సార్. ఓ అదే మ్యాజిక్ ఇందులో. ఇది విడదీది ఒక్కరిలో ఒక ప్రొటాగనిస్ట్ ఒక యాంటాగనిస్ట్ ట్రావెల్ అవుతా ఉంటాడు. కానీ సత్యరాజ్ గారిని ఎందుకు పెట్టుకుందాం అనుకున్నారు మీరు? సత్యరాజ్ గారినా ఊరికి ఆయన తాలూ క్రేజ్ ని ఎన్కేజ్ చేసుకోవడానికి? లేదు సార్, సత్యరాజ్ గారి క్రేజ్ కంటే కూడా ఆయన ఆ యాటిట్యూడ్ ఉంటుంది సార్. ఆ సినిమాలో ప్లే యాటిట్యూడ్, కళ్ళతో మాట్లాడటం, ఆ స్టైల్ ఆఫ్ దానికి నేను ఇదయ్యాను. ఆ త్రిబాణాన్ని ప్లే చేయాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ధనుసుకి పెట్టి ఏం చేయాలంటే ఒక ఒక కాన్సన్ట్రేషన్ అది ఉంటుంది, ఆ కళ్ళల్లో అది ఉంటుంది సార్. ఓకే, అది మీకు థియేటర్లో మ్యాజిక్ అనిపిస్తుంది. అంటే ఆయన్నే అనుకున్నారా ఇంతకు ముందు ఎవరినైనా అనుకుని మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చారా? ఆయన్నే అనుకున్నారండి? యాక్చువల్లీ మేము అనుకున్నది, మేము అమితాబ్ బచ్చన్ వరకు రీచ్ అవ్వలేదు సార్. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు చేయాలి, అది పాన్ ఇండియా చేయాలి అని ఆశ ఉంటుంది ఒక డైరెక్టర్కి. ఒక మోహన్ లాల్ గారు, ఒక సత్యరాజ్ గారు, ఇలా చాలా అనుకొని ఇక ఒక్కొక్కరికి పంపిస్తున్నాను. సత్యరాజ్ గారు ఇమీడియట్గా సినాప్సిస్ విని ఇమీడియట్ కాల్ చేసి నేనే చేస్తాను అది పట్టుబట్టారు ఆయన. తెల్లవారేసరికి మేము చెన్నై వెళ్ళాం, నేరేషన్ చేసేసరికి హ్యాండ్ ఇవ్వద్దు అన్నారు. సో ఇక అక్కడి నుంచి ఫిక్స్ అయిపోయాం. అంటే మరి ఆయన కూడా హై డిమాండ్ లో ఉన్నారు కదా, రెమ్యునరేషన్స్ ని గట్ట తట్టుకోగలిగారా మీ బడ్జెట్? ఇంకా సినిమా ప్రోడక్ట్ బారాలంటే కొన్ని తప్పదు సార్. తప్పదా? మీరే అంటున్నారు సార్, లెజెండ్, ఒక లెజెండ్ ని తీసుకురావాలంటే సత్యరాజ్ గారు ఇస్ లివింగ్ లెజెండ్. లివింగ్ లెజెండ్ తీసుకురావాలంటే మా ప్రొడ్యూసర్ కి అది ఉంటుంది. కానీ ఓవరాల్ గా ప్రెజెంటేషన్ వెరీ ఇంపార్టెంట్ కదా. అబ్సల్యూట్లీ. మా తమిళ్ సినిమా అండ్ తెలుగు సినిమా, you are doing every language today, and whatever you language you do, you reach out to the whole India. Yes, because all the films are pan India right now, you know. Where do you place Telugu cinema now in India? Now after Bahubali only, this pan India word also comes after Bahubali only. So all over the India, everybody is keen about Telugu industry. That's after then the Pushpa, Triple R. Of course. From the beginning, the Telugu industry is very good making mass films. Now directors like Mohan Garu, producers like Vijay, because of their guts only we can do films like that. Yes, sir. Now the Telugu film also, like what he said, like Malayalam kind of script oriented Yes. movies are coming. That is a very good sign for an industry. Exactly, sir. Yeah. Sir, if you keep Because normally we take a lot of risks in Tamil films from the beginning. From the beginning, because of the writers, they are all rationalists. Yes, rationalists. Like our former CM Kalaignar Karunanidhi, they are all rational thinking people from 1945, 1950s. They changed the industry like anything. No caste system, no religion system, that kind of radicalism. This rationalism is promotes in the film. Nowadays, Pa Ranjit kind of directors, they are doing very forward thought films. Now in Telugu also, it will become like that, I think. Okay. Because that is very much needed for the society. Of course. The rational thinking is very much needed for the But society. If it comes through the movie, it helps for the society to improve their thoughts also. ఎస్ శ్రీ మన మోహన్ గారు, ఈ సినిమాలోని హైలైట్స్గా చెప్పాలి సినిమాని, ఎందుకంటే మీరు ఆయన ఇందాకలో మీ నిర్మాత గారు కూడా మాట అన్నారు, ఇది మేము కమర్షియల్ పారాడైమ్లో తీసుకెళ్ళలేదండి సినిమా. అంటే ఇక్కడ పాట వస్తుంది, ఇక్కడ ఫైట్ వస్తుంది, ఇక్కడ రొమాన్స్ వస్తుంది, అలాంటి లెక్కగా మేము చేయలేదు ఈ సినిమా అని చెప్పారు. దీనిలోని హైలైట్గా ఎవరైనా మా పాటలు చాలా బాగున్నాయండి, ఫైట్లు అదిరిపోతాయి, ఇలా చెప్పడం నార్మల్ అవును కదా. ఇప్పుడు అవేమీ కాదు, మీ దానిలో కథే మెయిన్ అంటున్నారు. అవును. హైలైట్స్గా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? హైలైట్స్గా అంటే క్లైమాక్స్ అండి, అది థియేటర్లో చూడాల్సిందే.
అది క్లైమాక్స్ అనేది హైలైట్ అవుతుంది. అంటే అంతవరకు హైలైట్స్ ఏముండవండి, అంతవరకు కథ రన్ అవుతుంది కదా. కథ రన్నింగ్ లో ఎవ్రీ మూమెంట్ హైలైట్. అంటే ప్రతి సీను లింక్ ఉంటుంది, అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు పక్కకు కూడా జరగడానికి ఛాన్స్ లేదు. అంటే ఫోన్ తీసుకొని చూడటానికి కూడా ఛాన్స్ ఉంది. అంత క్రిస్పీగా వెళ్తుంది సినిమా. సో అది ఎలాగో హైలైట్. ఇంకొకటి ఏంటంటే సినిమా అంతా తుఫాన్. రాత్రి ఆగస్టు 15 రాత్రి అంతా వర్షం పడతా ఉంటే క్యారెక్టర్స్ పరిగెడతా ఉంటాయి. ఆల్ క్యారెక్టర్స్ అసలు మీకు ఛాన్స్ ఇవ్వము ఇక ఓకే. ఒక సీన్కి. అంటే ఒక పర్టికులర్ డ్యూరేషన్ లో అయిపోతుందా సార్ సినిమా? అంటే ఆగస్టు 15 వరకు 1 నైట్ కాన్ఫ్లిక్ట్ ఇది. 1 నైట్ తర్వాత ఒక మళ్ళీ ఆగస్ట్ 15 తర్వాత ఒక 10 రోజుల కాన్సెప్ట్ ఉంటుంది. ఆ తర్వాత 10 రోజులు జరగబోయేది ఒకటి ఉంటుంది. అది లక్కీగా మాకు ఆగస్టులో రిలీజ్ అవ్వడం కూడా, స్వాతంత్ర దినోత్సవం తర్వాత రిలీజ్ అవ్వడం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అది మేము అనుకోలేదు. యాక్చువల్ ఆగస్టులో రిలీజ్ చేద్దాం అనేది మాకు ప్లాన్ లేదు. ఎందుకంటే ఆ ప్లాన్ చేసుకునే స్థాయి మాకు లేదు యాక్చువల్లీ. అంత అంటే ఇక్కడే రిలీజ్ చేద్దాం అనేది. బట్ టైం వచ్చేసింది. ఆగస్ట్ లో అన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి. అవును, ఆగస్ట్ 14th ఉంది కదా సార్, ఎన్టీఆర్ గారి వార్ 2, అదే కూలీ. దాని తర్వాత మేము 22nd వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్గా మనం ఇప్పుడు మోహన్ గారు చెప్పినట్టు సినిమా అనేది, కొన్ని సినిమాలు మనం మంచి అంటే ఇప్పుడు ఒక సోల్ తోటి తీయాలనుకున్నప్పుడు, ఇప్పుడు నేను ఒక ప్రొడ్యూసర్గా సోల్తో తీయడం, డైరెక్టర్గా తను తీయాలనుకున్నప్పుడు, ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ ఏమని, ఒక ఫైట్, పాట, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. కానీ ఏది చొప్పించినట్టు ఉండదు ఒక ఫ్లోలో. అంటే ఇప్పుడు మనకు ప్రకృతి, నేచర్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. మన ఒక అటెంప్ట్ అనేది గుడ్ అటెంప్ట్ అయినప్పుడు, ఐ బిలీవ్ ఇట్ యాక్చువల్లీ, అది సపోర్ట్ చేస్తున్నట్టు ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ దాకా ఇది బాగుంది, ఇది బాగాలేదు అనడానికి అసలు లేదు సార్. ప్రతి ఫ్రేమ్ బాగానే ఉంటుంది, వచ్చే పాట ఫ్లో బాగానే ఉంటుంది. అండ్ అందుకని మేము ఏంటంటే ఈవెన్ ఒక టాలెంట్ను ఎక్స్పీరియన్స్ను రెండింటిని బ్యాలెన్స్ చేస్తాం. మీరు సినిమాలో చూస్తే టెక్నీషియన్స్ అయినా యాక్టర్స్ అయినా ఎవరైనా చేసి ప్రతి చోట, ఇంకా ఆయన క్లైమాక్స్ అన్నారు, నాకు ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది నా దృష్టిలో ఈ మధ్యకాలంలో వచ్చిన పెద్ద సినిమాల మాదిరి ఉంటుందని నా ఫీలింగ్. అంటే ఒక హిట్ అయింది, నేను అక్కడ చాలా కనెక్ట్ అయ్యాను. ఇంటర్వెల్కి ముందు ఒక 20 నిమిషాలు లిటరలీ ఐ ఫెల్ట్ సో మచ్ ఆఫ్ పెయిన్. అంటే ఎమోషన్, పెయిన్ తోటి బయటకు వచ్చా. నేనే కాదు, నా ఫ్రెండ్స్ కొంతమంది చూసి కూడా ఆ సీన్ తర్వాత చాలా బాధ ఉన్న అప్రిషియేషన్ వాళ్ళ కళ్ళలో నాకు కనపడి ఉండే అనమాట. సో అట్లా ఎవ్రీ ఫ్రేమ్, ఇక్కడ లవ్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది, ఇవన్నీ కలగలిపి అంటే ఒక మలయాళం కంటెంట్ తెలుగు కమర్షియాలిటీలో తీస్తే ఎట్లా ఉంటుందో అట్లా వచ్చింది సార్. ఇన్స్పిరేషన్స్ ఏం లేవు కదా మీకు? ఏం లేదు, మలయాళం సినిమా ఇన్స్పైర్ అవ్వాలి. ఆర్గానిక్ స్టోరీ ఇన్స్పైర్ అవ్వాల. బట్ ఆడియన్స్ కి ఏది ఇష్టపడుతున్నారు అనేది గమనించాను అంతే. బట్ నాట్ ఇన్స్పైర్. ఒక్కటి వాస్తవం అండి, ఈ మధ్య రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాలు అయితే చూడట్లేదు. అవును, ఓటీటీలు వచ్చాయి, అన్ని లాంగ్వేజ్, ఇందాక సత్యరాజ్ గారు చెప్పినట్టుగా అన్ని లాంగ్వేజ్ ఫిల్మ్స్ చూస్తున్నారు. మామూలు రొటీను రొడ్డా అయితే లేచి వెళ్ళిపోతున్నారు. దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. ఇప్పుడు ఆయన మీరు చెప్పిన స్టేట్మెంట్ నాకు ఎందుకు నచ్చింది, క్లైమాక్స్ బాగుంటుందని ఎందుకు చెప్పారంటే, ప్రోగ్రెషన్ స్టోరీలోని ప్రతి బిట్ని హైలైట్ చేయలేరు. ఇదంతా కలిపి ఏదో సముద్రంలో కలిసినట్టుగా నదులని ఫైనల్ గా క్లైమాక్స్ రీచ్ అవ్వగలగాలి. ఇందేముందండి, ఫస్ట్ హాఫ్ లో ఏముంది, ఇంటర్వ్యూలో ఏముంది, బిగినింగ్ లో ఏముంది అని అంటే కథ రాదు. మిమ్మల్ని మెచ్చుకోవాలి ఆ విషయాన్ని. జనరల్ గా సినిమాల్లో క్లైమాక్స్ తో హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. మిగతా అంతా బోర్ కొట్టిన సినిమాలు క్లైమాక్స్ తో హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. అంటే ప్రోగ్రెషన్ క్లైమాక్స్ వైపు వెళ్ళేది. స్టోరీ, ఎనీ స్టోరీ బిగినింగ్ నుంచి థ్రిల్స్ ఉండవు కదా, బట్ స్టోరీ అలా నడిచి అలా వెళ్ళి క్లైమాక్స్ దగ్గరకు వచ్చి, బట్ ఇందులో మ్యాజిక్ బిగినింగ్ నుంచి ఉంటుంది. ఇందులో ఒక మ్యాజిక్ ఉంటుంది సార్. బయటకు వచ్చిన తర్వాత ఓవరాల్ గా సినిమా అందరు బాగుందంటారు. ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ నా బాగా నచ్చింది అంటారు, ఒక సెట్ ఆఫ్ పీపుల్ సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. బికాస్ ఆఫ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఒక ఎమోషనల్ గా ఫుల్ ట్రావెల్ చేస్తుంది సార్, ఐ లవ్ ఎమోషన్స్. సెకండ్ హాఫ్ ఎగ్జైట్మెంట్ ఇస్తుంది, థ్రిల్స్ ఇస్తుంది. కొంతమంది ఏమో ఎమోషన్ కన్నా థ్రిల్ ఎంజాయ్ చేస్తారు. అవును. సో అందుకని ఇది ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి సార్, ఈ ప్యాటర్న్ ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదైనా మీరు ఒక మంచి గ్రేట్ యాక్టర్ని ముందు పెట్టుకున్నారు కాబట్టి సినిమాకు ఒక వైబిలిటీ, ఒక క్రెడిబిలిటీ. సత్యరాజ్ గారి గురించి వచ్చేవాళ్ళు ఎంతమంది లక్షల్లో ఉంటారు థియేటర్. బాగున్నది మీ సినిమా అంటే
ఎక్కడికి వెళ్ళిపోతాం. అవును 100% సార్. ఈ రోజుల్లో అదే జరుగుతుంది సార్. బాగుందంటే సినిమా ఎక్కడికో ఎస్ తీసుకెళ్తారు. మనకి recent social media, sir. Immediately they comment about the about the movie. It will immediately the first day, the second show itself, the collections will rise, sir. Collection will rise. That is the Immediately. greatest plus point Yes, sir. in Greatest. social media. ఇప్పుడు రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది మహావీర్. అందులో హీరో ఎవరు సార్? మహావీర్ నరసింహ సినిమా. ఎవరు లేరు, ఎవరు లేరు. కార్టూన్ ఫిల్మ్ అది. కార్టూన్ ఫిల్మ్. అసలు కంటెంట్ అందులో కూడా కంటెంట్ ఉంది కాబట్టి విపరీతంగా చూస్తున్నారు. Yes. నాకు చూసాను. యాక్చువల్గా ఇండస్ట్రీలో కొంచెం భయం ఉండే సార్. హీరో లేరు, హీరో అంటే ఉన్నారుగా? జనరల్ గా సార్. Now I am not, sir. No, no. I am not a hero. I am a సార్ character హీరో artist. హీరో మీన్స్ హీరో మనం మాయాబజార్ చూసాం. అవును. మాయాబజార్ లో ఘటోత్కచుడు హీరో, రంగరారు హీరో ఆ సినిమాలో. హూ ఎవర్ లీడ్స్ ది స్టోరీ, హూ ఎవర్ ఎంటర్టైన్స్ Yes, ది yes, ఆడియన్స్ yes. ప్రాక్టికలీ ఆల్ త్రూ ఈస్ ద హీరో. Yeah. You need not sing, dance, swim, nothing. Climbing the hills. It is not necessary. మాయాబజార్ ని కంపేర్ చేయొచ్చు సార్. ఇదా దీనికా? అంటే మీరు చెప్పే విధానం అదే కదా. అంటే పర్టికులర్ గా ఇప్పుడు అక్కడ హీరో ఒకరని అనుకుంటాం కానీ అన్ని క్యారెక్టర్స్ అన్ని characters. కథని మోసుకుంటూ తీసుకొని వెళ్తాయి. ఎనీహౌ ఏదైనా సరే మీరు చేసిన ఈ ప్రయత్నం కష్టపడి మీరు చేసి ఖర్చు Thank you. ఎక్కువైనా కూడా ఎక్కడ కూడా కంగారు పడకుండా అవును దాన్ని సార్. బ్రహ్మాండంగా చేసి ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నందుకు మీకు నేను మొట్టమొదట మా హిట్ టీవీ ఛానల్ తరఫున మీకు నేను అభినందనలు అందజేస్తున్నా. అండ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. Thank you, ఎందుకంటే sir. మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు, అవును, మీకు అవును, సినిమా హిట్ అయింది అనుకోండి, మీరు ఎంకరేజింగ్ ఉంటారు, అవును. నలుగురు కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి, కొత్త కథలు వస్తాయి, అవును, అవును. ఆయనకు 10 సినిమాలు వస్తాయి. సరే సత్యరాజ్ గారు ఎలాగ ఎప్పుడు బిజీ అనుకోండి, ఆయనకి ఇవాళ కొత్తగా హిట్ వచ్చి కొత్తగా இல்ல இப்ப புதுசா ஹிட் வந்த தேவையில்லை நான் தான் எங்களுக்கு இல்ல சார், ஒரு ஆர்டிஸ்டுக்கு புதுசா ஹிட் வந்துகிட்டே இருக்கணும். அதான் நாட் ஒன்லி ஃபார் ஆஃப் கோர்ஸ் எவரிபடி இஸ் ஃபார் திஸ் ஒன்லி, பட் நம்மளுக்கு கண்டினியூஸ் ஹிட் இல்ல காசு டிமாண்ட் பண்ண முடியும் தானே ஒரு ஹிட் அது பண்ணலாம் சார். எல்லாரும் அதுக்கு தானே சார் போறோம். அவ்வளவுதான் அதுக்காக கஷ்டப்பட்டு கஷ்டப்படுறது அதுக்கு தான். பட் என்னன்னா ஒரு ஆக்டருக்கு வந்து எப்பவுமே ஹிட் வந்துகிட்டே இருக்கணும். நாட் ஒன்லி ஆக்டர் சார், உங்களுக்கு வந்து ஒரு டாக்டர் இருக்காரு, అయితే మీ అందరూ మీ வெரி பாப்புலர் இன் ஆர்ட்ஸ் ஸ்பெஷலிஸ்ட், ஆர்ட்ஸ் சர்ஜன் மீன்ஸ் அவருடைய ஒவ்வொரு பைபாஸ் சர்ஜரியும் சக்சஸ் ஆயிட்டே இருக்கணும். சார் அவர் லாஸ்ட் மந்த் எல்லாம் சக்சஸ் ஆச்சு சார், இந்த மந்த் 10 ஆள் செத்துட்டாரு முடிஞ்சு போச்சு இல்லையா? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం అందరం సత్యరాజ్ గారికి కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. ఆయనకు కూడా పురింజిదా నసలుది వీఆర్ ఆల్ విషింగ్ దట్ యూ షుడ్ ఆల్సో గెట్ అ బిగ్ హెడ్ సో దట్ యూ కెన్ డిమాండ్ మోర్ రెమ్యునరేషన్. హవెవర్ ఆల్ థింగ్స్ పుట్ టుగెదర్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి ఛాన్స్లు వస్తాయి కొత్త నిర్మాతలు వచ్చినప్పుడు. మీ ప్రయత్నాలు ఫలించాలని కోరుకుంటూ అండ్ మీ సినిమా వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్, హోల్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది బర్బరీకుడు కథ ఎలా నడిపారు, అసలు ఆ పురాణాల్లో ఉన్న బర్బరీకుడికి క్యారెక్టర్కి ఏమైనా సంబంధం ఉందా లేకపోతే ఏంటి అన్నది మనం సినిమా చూసాక డిసైడ్ చేసుకుని అప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి ఉతికి ఆరేద్దాం. అంతవరకు వెయిట్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.